ప్రధానంగా అది గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఈ పదవికి రావడానికి సహకరించినటువంటి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నుంచి ఇక్కడ గాజువాకలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి మరి కృషి చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఆ రోజు నన్ను విశాఖపట్నానికి మొట్టమొదటిగా మరి సేవాదళ అధ్యక్షుడిగా ఆ రోజు నియమించడం, తదుపరి 2014 ఎన్నికల ముందు సెంట్రల్ కమిటీలో మరి సిఈసి మెంబర్గా నన్ను గుర్తించి ఆ రోజు పదవడం జరిగింది. మరి ఆ రోజు ఈరోజు వరకు ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం మరి నిరంతరం కృషి చేశాం. మరి మీకు తెలుసు, మొన్న జరిగినటువంటి జీఎంసీ ఎన్నికల్లో మరి ఈ వార్డు మహిళ అవ్వడం వల్ల మరి నా భార్యకి సుజాతకి వార్డు కార్పొరేటర్కి ఇవ్వడం, ఒక మంచి మెజార్టీతో గెలవడం, ఆవిడ ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క 13 సంవత్సరాల కాలం నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం నా సాయశక్తులా కృషి చేస్తాను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ విజయానికి ఎల్లవేళలా కృషి చేస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు సహకరించినటువంటి ఈ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.